హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు నాగేష్ శ్రీరంగపురం. ఈరోజు ప్రిడిక్షన్ నెంబర్ ఐపీఎల్ ప్రిడిక్షన్ నెంబర్ మ్యాచ్ నెంబర్ 38 ఆర్ఆర్ వర్సెస్ ముంబై నడుస్తుంది. సో మంచి మ్యాచ్ అనుకొని చెప్పాలి. ఆర్ఆర్ మంచి పొజిషన్లో ఉంది, టాప్ టేబుల్ ఫస్ట్లో ఉంది. ముంబై నిలవాలంటే కన్ఫామ్ గెలవాలి కన్ఫామ్. సో అలాకున్న 7 మ్యాచెస్లో మినిమం కాదు 7కి 6 గెలిస్తేనే ముంబై సెమీస్ కోదాక కప్పు కొడతాడని చెప్పి నమ్మకం ఉంటుంది. సో సెమీస్కి అయితే ఫస్ట్ ఓనర్గా పోవాలంటే కన్ఫామ్గా 7 మ్యాచెస్ ఉన్నాయి. 7 మ్యాచ్లో 6 మ్యాచెస్ దాంట్లో కన్ఫామ్ గెలిస్తేనే నిలుస్తారు. సో ఒకసారి ప్లేయింగ్ 11 గురించి చూసుకుంటే కనుక ఆర్ఆర్ చూద్దామంటే ఫస్ట్ జోస్ బట్లర్ అండ్ యశస్వి జైస్వాల్. జోస్ బట్లర్ ఇద్దరు ఇప్పటికే 2 మ్యాచెస్ సెంచరీ చేసి గెలిపించిండు. సో అతని ఫామ్ గురించి అయితే అవసరం లేదు, మంచి ప్లేయరే. సో మనం డిసప్పాయింట్ అయ్యేది ఎక్కడ అంటారు అంటే కన్ఫామ్ యశస్వి జైస్వాల్ కన్ఫామ్ మంచి ఇన్నింగ్స్ ఆడలేడు, మెరుపు ఇన్నింగ్స్ ఆడలేడు. అసలు ఈ మ్యాచ్ ఈ ఐపీఎల్ అంతా బెస్ట్ మ్యాచెస్ అయితే లేవు. ఈ మ్యాచ్ కన్ఫామ్ ఆడతాడని చెప్పి నాకు అనిపిస్తుంది. సో యశస్వి జైస్వాల్ అండ్ జోస్ బట్లర్ అయిపోయింది. ఫస్ట్ డౌన్లో వచ్చేసి సంజు శాంసన్ క్యాప్టెన్సీలు ఇప్పటికే 3 హాఫ్ సెంచరీస్ చేసిండు. సో మంచి ప్లేయర్, క్యాప్టెన్ మంచిగా రన్ చేస్తుండు, టీంలో మంచిగా మెయింటైన్ చేస్తుండే. ఎవరిని ఎప్పటి వారాలో తనకు బాగా తెలుసు. రాజస్థాన్కు మంచి ఇన్నింగ్సే ఆడుతుండు సంజు శాంసన్. రియాన్ పరాగ్ ఇతను కూడా ఇద్దరు సేమ్ ఇక్కడ బ్యాటింగ్ పరంగా చూసుకుంటే జోస్ బట్లర్, దాని తర్వాత రియాన్ పరాగ్, దాని తర్వాత నెక్స్ట్ సంజు శాంసన్. ముగ్గురు అయితే కన్ఫామ్గా మంచిగా ఆడుతుర్రు రాజస్థాన్కు. సో నెక్స్ట్ వచ్చేసి ఇత్మైర్ కూడా ఒకసారి నిలబడ్డాడు అనుకో అబ్బాయి, ఈజీగా 6లు కొట్టగలుగుతాడు. తనకు అంత స్కిల్స్ ఉన్నాయి, మంచి ప్లేయర్. నెక్స్ట్ రవిచంద్రన్ అశ్విన్, ఇతను ఒకసారి ఒక్కొక్క మ్యాచ్ అంటే ఆల్రౌండరు, బట్ బ్యాట్స్మెన్ అయితే కాదు, ప్రొఫెషనల్. ఇతను బౌలర్ అనమాట. అతని ద్వారా మంచి ఇన్నింగ్స్ ఆడిపించుకుంటుంది, బ్యాటింగ్ కూడా చేయనిస్తుంది. అతను కూడా అవకాశం ఇస్తుంది బ్యాటింగ్ చేయడానికి రవిచంద్రన్ అశ్విన్కి. రోమన్ పవల్ అతను ఆడిననుకో బీభత్సంగా కొడతాడు, ఈజీగా 6లు కొడతాడు. సో అంత టెన్షన్ ఆడకుండా కూల్గా మ్యాచ్ ఆడుకొని వెళ్ళిపోతాడు రోమన్ పవల్. కేశవ్ మహారాజ్ పర్వాలేదు అనిపిస్తుండు, ఆల్రౌండర్ ఇతను కూడా. నెక్స్ట్ ఆవేష్ ఖాన్ బౌలరే, బట్ మంచి ఇన్నింగ్స్ ఆడుతుండు జీటీ నుంచి. అది ఇందులోకి రాజస్థాన్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ నాంద్రే బర్గర్, ఇతను కూడా మంచి ప్లేయర్, మంచిగా ఆడతాడు. ట్రెంట్ బోల్ట్, ఇతను కూడా బెస్ట్ బౌలర్ ఎవరంటే రాజస్థాన్లో ఈజీగా బోల్ట్ ప్లేయర్ అని చెప్తారు. సో మంచి ప్లేయర్. చహల్ కూడా మంచి ప్లేయర్, అతను కూడా టాప్ వికెట్ టేకర్లో ఉన్నాడు. సో ఓవరాల్గా చూసుకుంటే ఆర్ఆర్ కూడా ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే మినిమం 220 వరకు స్కోర్ కొట్టాలి. అట్లనే ముంబై అయితే తట్టుకోగలుగుతుంది, లేకపోతే ముంబై తోటి తట్టుకోలేరు. సో ఫస్ట్ టాస్ అయితే మస్ట్ ఇంపార్టెంట్. టాస్ ఎవరు గెలిచిన ఫస్ట్ అయితే ఫీల్డింగ్ గెలుచుకుంటారు. సో టాస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ముంబై ప్లేయింగ్ 11 చూసుకుంటే కనుక ఫస్ట్ ఓపెనర్స్ వచ్చేసి ఇషాన్ కిషన్ అండ్ రోహిత్ శర్మ. కన్ఫామ్గా అయితే ఇద్దరు మంచి ప్లేయర్ అని చెప్పుకోవాలి. మంచి ప్లేయర్. ఓపెనింగ్ 100% ఇస్తారు. సో ఇద్దరికి 100% ఇస్తుంది. రోహిత్ శర్మ అయితే ఇంకా మళ్ళీ ఒక హాఫ్ సెంచరీ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే అతని మీద ఏం ప్రెజర్ లేదు, క్యాప్టెన్సీ ప్రెజర్ లేదు, టీం ప్రెజర్ ఎట్లా నడపాలని ప్రెజర్ లేదు. సో అతను బ్యాటింగ్ అతను ఫీల్డింగ్ చేసుకొని ఈజీగా రన్స్ కొట్టగలుగుతాడు. సో అతను కూడా మధ్యలోకి వచ్చే క్యాప్టెన్సీ చేస్తుండు. సో పర్వాలేదు, ఎట్లా అయినా సరే మ్యాచ్ అయితే గెలిపేయడానికి చూస్తుండు రోహిత్ శర్మ తన ద్వారా. సూర్యకుమార్ యాదవ్ ఇతడు ఒక ఇన్నింగ్స్ ఆడతాడు, ఒక ఇన్నింగ్స్ ఆడాడు. సో అందరూ తెలిసిందే. ఆడిననుకో మంచిగా ఆడతాడు, ఆడలేడు అనుకో డక్అవుట్ అవుతాడు. సో నిలబడాడు అనుకో మినిమం హాఫ్ సెంచరీ చేసి వెళ్తుండు. సో మంచి ఇన్నింగ్స్ ఇతని ద్వారా కూడా రాపడగలుగుతారు. నెక్స్ట్ వచ్చి తిలక్ వర్మ కూడా కొంచెం ఫస్ట్ ఒక 5-10 బాల్స్ యూజ్ చేయకుండా సార్ 0 రన్స్ కొట్టినా సరే పర్లేదు, కానీ ఈజీగా అయితే మంచి 10 బాల్ తర్వాత నిలబడాడు అనుకో ఈజీగా అన్నిటికన్నీ 6లు కొట్టగలుగుతాడు. సో మంచి ప్లేయర్. హార్దిక్ పాండే అతను అక్కడ క్యాప్టెన్సీగా విఫలమవుతుండే, ఇక్కడ బౌలింగ్లో విఫలమవుతుండే, ఇక్కడ బ్యాటింగ్లో విఫలమవుతుండు. ట్రోల్స్కి తట్టుకోగలగాలంటే కన్ఫామ్గా అయితే మంచి ఇన్నింగ్స్ ఆడాలి హార్దిక్ పాండే. లేకపోతే ముంబై వాళ్ళ టీం వాళ్ళు వాళ్ళ టీం ఫేవరెట్ కొన్ని వాళ్ళకే ట్రోల్స్ చేస్తారు. ఈసారి ఎంత ఘోరంగా ఉంది ముంబైది. ఒక ఓడిపోతే కనుక హార్దిక్ పాండే ఒక లెవెల్ వేసుకుంటారు, అది 100% షూర్. ఎందుకు ఎవరికైనా సరే గెలిపించే కాబట్టి ఇన్ని రోజులు రోహిత్ శర్మ అన్నారు, ఓడిపోయారు కాబట్టి కెప్టెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అంటారు. సో ఎవరన్నారు, హార్దిక్ పాండే ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా కన్ఫామ్ అయితే ట్రోల్స్ చేస్తారు, చేయాల్సిన అవసరం అందరికీ ఉంది. నెక్స్ట్ వచ్చి టీమ్ డేవిడ్ మంచి ప్లేయర్, 6లు అయితే తీర్చి కొడతారు. కాకపోతే ఇంకా కొంచెం చూసుకొని ఆడాలి. అన్ని బాల్ 2 బాల్ 3 బాల్ 4 బాల్ ఆడి 10 రన్లు 20 రన్లు కొట్టిపోతాడు. సో ఇట్లా కాకుండా కొంచెం హాఫ్ సెంచరీ వేసిన అనుకో ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి రుమారియో చెప్పాడు ఫస్ట్ మ్యాచ్ ఒక్కటి తప్ప అయితే ఆడింది లేదు, చేసింది లేదు. సో బెస్ట్ ప్లేయర్ అయితే మంచి ప్లేయరే, బట్ అతను కూడా ఆపోజిట్ కూడా ఉంటారు కాబట్టి సో 100కు
100% ఇతను కూడా చేస్తుండు. నెక్స్ట్ వచ్చేసి మహమ్మద్ నబీ ఆల్రౌండర్. స్పిన్ అయితే అవకాశం ఇస్తలేరు, బ్యాటింగ్ ఒకసారి దొరుకుతుంది ఒకసారి దొరకలేదు. కాకపోతే యూజ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. కెప్టెన్ ఇతను యూజ్ చేసుకోవట్లేదు, యూజ్ చేసుకుంటే ఇతను కూడా 100% ఇస్తాడు. బుమ్రా మన 5 స్టార్ బౌలర్, కన్ఫామ్గా అయితే ముంబై నుంచి ఇతను లేకుంటే ఈ మ్యాచెస్ కూడా ఓడిపోతుంది. 100% చెప్తున్నా. మంచి ఫామ్లో ఉన్నాడు, వికెట్ టాప్ 1లో ఉన్నాడు. సో జస్ప్రీత్ బుమ్రా పర్లేదు, ఇతని గురించి ఏం చెప్పనక్కర్లేదు ఎందుకంటే ఇతను మంచి చేశాడు కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి శ్రేయస్ గోపాల్ మంచి ప్లేయర్, లాస్ట్ క్యాచ్ పట్టిండు కదా అతను బౌలింగ్లో, అతను పర్వాలేదు. ఆకాశ్ మాధ్వాల్ కొంచెం ఒక ఓవర్ ఎక్స్పెన్సివ్ ఉంది, బట్ మంచి ప్లేయర్ అవుతాడు నాకు తెలిసి. కొందరు కొంచెం మంది వాళ్ళకి నచ్చని ట్రోల్ చేస్తుండొచ్చు. ఐపీఎల్ కాబట్టి ఎవరు ఓవర్ వేసినా సరే కన్ఫర్మ్ అయితే కొడతారు, అందరికి తెలిసింది. సో ఇతను అయితే ఫెయిల్ అయ్యిండు ఆ మ్యాచెస్, బట్ మంచి ప్లేయర్, మంచి అవకాశం ఇస్తే మళ్ళీ చేస్తాడు. కాల్రాజ్ ఇతను మంచిగా చేస్తుండు, కాకపోతే పలువురు ధరాలంగా ఇస్తుండు. సో ఎవరైనా ఇతను కొంచెం మంచి ప్లేయర్ కుదురుకుంటే కనుక మంచిగా చేస్తాడు. సో ఈ 2 టీంలో వచ్చి 38 మ్యాచెస్, ఈ 2 టీంల కన్ఫర్మ్ అయితే నాకు తెలిసి మళ్ళీ ముంబై గెలుస్తుంది అనిపిస్తుంది. సో చూద్దామండి ఏది గెలుస్తుంది అనేది. ప్రిడిక్షన్ అయితే ముంబై గెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ బాయ్.